పెళ్లి చేసుకున్న భర్త బొమ్మలా ఉండిపోయాడని, అతనికి ఎటువంటి ఫీలింగ్స్ కూడా లేవని చెప్పి బాధపడుతోంది రాణి. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. అతని పేరు రాజు. తన Okay. నుంచి నాకు విడాకులు కావాలని మీకు కోరుకుంటూ పెళ్ళై ఎంతకాలం అయింది? 5 సంవత్సరాలు. ఇది 5 ఏళ్లలో ఇంకా పిల్లలు ఎందుకు లేరు? ఎందుకని 5 years పెళ్ళయింది పిల్లలు లేకపోవడం? అతనితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదా? లేదు. అతనికి నాకు అండర్స్టాండింగ్ లేదని నేనే కలవనివ్వలేదు. ఏంటి 5 ఏళ్ళ నుంచి కలవనివ్వలేదా? నువ్వు అలా చేస్తున్నావంటే, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే మరి మీ ఆయనకి అనుమానం రాక ఇంకేం వస్తుందమ్మా? ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరు నన్ను లవ్ చేస్తున్నావు ఏంటి? లేదు మ్యామ్. అమ్మ డివోర్స్ ఎందుకు అడుగుతున్నావు? అతను రోజు మందు తాగొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు మ్యామ్. సార్ నాకు అసలు మందు అలవాటే లేదు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ విషయం? ఆ అబ్బాయి అంటే నాకు నచ్చట్లేదు, అబ్బాయితో పడట్లేదు, నాకు ఈ అబ్బాయి వద్దు అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా అసలు? లేదు మ్యామ్, తెలియదు. ఎందుకని వాళ్ళే కదా పెళ్లి చేసింది. అంటే తప్పు నీ వైపు ఏదో ఉండుంటది, అందుకే నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ వరకు వచ్చావు. చెప్పేస్తారులే ఇల్లు అని చెప్పి. క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అబ్బో, కాకపోతే మాది అరేంజ్ మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పలేదు. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు పెళ్ళి అయినాక ఒక 10 days కల్లా నాకు తెలిసింది. వాళ్ళిద్దరికి పక్కింటైనా సంబంధం ఉందని అని ఆధారాలు ఏంటి? చెప్పావు. పక్కింటి అతను మా క్లాస్మేట్ అని మరి ఇందాక ఎందుకు చెప్పలేదు నువ్వు? మేడం 1-2 సార్లు కాదు మేడం, నేను రోజు పనికి వెళ్తా, ప్రతిరోజు వచ్చి ఇంటికి వెళ్తాడు. 6 months, 8 months, 1 year, 1.5 year, 2 years. ఓ లిమిట్ ఉండాలిగా. 5 years అంటే ఆ అమ్మాయి పరుగు పోద్దని భయపడ్డావా, నీకు మగతనం లేదని పబ్లిక్ అంటదని భయపడ్డావా? ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఉంది కదా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి, ఇందాక చెప్పింది కదా, ఆ అమ్మాయి చెప్పింది. ఓ రోజు కల్లారా చూపించింది, నువ్వు ఇంత అమ్మాయి కూడా వింటరా, దాన్ని ఎట్లా నమ్ముతున్నావు? అతను తాగుతాడు, ఫోన్ లో వీడియోలు చూపించి ఇలా చేయాలి అలా చేయాలి. భర్త అన్నాక అలాగే అడుగుతాడమ్మా. నువ్వేం చేసావని ఎన్ని వీడియోలు చూపెడితే మాత్రం నువ్వేమి చేయలేగా. కానీ నువ్వు ఎప్పుడు దొరకపట్టలేదా? అమ్మాయి చూపెడితే కనుక వెంటనే ఇంటికి తిరిగి రాలేదా? ఇప్పుడు అమ్మాయి చూపెట్టింది దూరం నుంచి, అదిగో మీ ఆయన మీ ఇంట్లోకి వెళ్తున్నాడు, వాడు వెళ్తున్నాడు అని చూపెట్టింది, నువ్వు వెంటనే తిరిగి వచ్చి దొరకపట్టలేదు వాళ్ళిద్దరిని? చూశాను సార్, కానీ బయట చెప్తే పరువు పోతుంది అన్నారు. నీ పరువు తగలయ్యా, నువ్వు బుద్ధుడువా సిద్ధాంతుడువా? రాణి రాజ్యం వదిలేసి వెళ్ళిపోద్ది. వీళ్ళ ఇంటి పక్కన మీ చైల్డ్ క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడట. అతనితో ఇక్కడ ఈవిడికి రాణికి అక్రమ సంబంధం ఉంది అని రాజు చెప్తున్నాడు. మరి అది నిజమా కాదా? ఉంది మేడం. తెలుసా మీకు? నాకు తెలుసు, అతనికి కూడా తెలుసు మేడం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మా. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో రాణి అనే అమ్మాయి ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది. తన సమస్య ఏంటనేది తను అడిగి తెలుసుకుందాం. హలో అండి రాణి గారు. నమస్తే మేడం. నమస్తే. పేరు రాణి. మేము గుంటూరులో ఉంటాము. నాకు ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు. ఓకే. అతని పేరు రాజు. తనతో నాకు కొత్తగా పెళ్ళయింది. తన Okay. నుంచి నాకు విడాకులు కావాలని మీకు కోరుకుంటూ పెళ్ళై ఎంతకాలం అయింది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. లవ్ మ్యారేజా అరేంజ్డా? పెద్దలు చేసిన పెళ్లి మ్యామ్. విడాకులు కావాలా? దేనికి? అతనితో నేను పడలేకపోతున్నా మ్యామ్. తనకి నాకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి. మీకు పిల్లలు ఏమైనా ఉన్నారా? లేరు మ్యామ్. పిల్లలు లేరు. ఎందుకని 5 years పెళ్ళయింది పిల్లలు లేకపోవడం? అతనితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదా? లేదు. అలా కాదు మ్యామ్. అతనికంటే కొంచెం ఏం తెలియదు. అమాయకంగా ఉంటాడా? అమాయకంగా ఏం ఉంటాడు. పని చేస్తాడు? మా కూలి పని చేస్తారు మ్యామ్. అమాయకంగా ఉంటాడని చెప్పేసి డివోర్స్ కావాలా? అలా అని కాదు మ్యామ్. అన్నిటికీ అనుమానం. తర్వాత ఇప్పుడు అమాయకుడు అన్నావు కదమ్మా. ఆ అమ్మాయి కూడా మ్యామ్, కానీ అన్నిటికీ నన్ను అనుమానిస్తారు. ఒకరితో మాట్లాడినా ఇలా అని చెప్పి అనుమానించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానిలో అతనికి నాకు కదమ్మా, కొద్దిగా వివరంగా చెప్పాలమ్మా. అన్నిటికీ అనుమానం అంటే మీ వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు అనుమానం, వేరే మగవాళ్ళతో మగవాళ్ళతో మాట్లాడినా అనుమానం, ఆడవాళ్ళతో మాట్లాడినా అనుమానమే సార్ అతనికి. ఆడవాళ్ళతో మాట్లాడితే ఏమన్నా అంటే అతనికి ఇంకొక అతనికి నాకు రిలేషన్ ఉంది, ఆమె మధ్యవర్త అని చెప్పి అలా మాట్లాడుతుంటారు వివరంగా తనతో. చెప్పమ్మా. సో నువ్వు నీకు వేరే వాళ్ళతో ఇది పెట్టాడా అతను? అలా అని చెప్పి అంటుంటారు. ఇది 5 ఏళ్లలో ఇంకా పిల్లలు ఎందుకు లేరు? మంచి ప్రశ్న. ఏమైనా హాస్పిటల్కి వెళ్ళారా ట్రీట్మెంట్కి? వాటికి లేదు మ్యామ్. వెళ్ళాలా? మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అడగట్లేదా? పెళ్ళి 5 ఏళ్ళు అయింది, పిల్లలు పుడితే బెటర్ కదా, మీ ఇద్దరికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అనలేదా? అతనికి నాకు అండర్స్టాండింగ్ లేదని నేనే కలవనివ్వలేదు మ్యామ్. ఏంటి 5 ఏళ్ళ నుంచి కలవనివ్వలేదా?
ఎందుకమ్మా నీకు ముందేమన్నా లవ్ అఫేర్ లాంటిది ఏమన్నా ఉందా? అట్లాంటివి బలవంతం ఏం పెళ్ళా ఏంటి ఇదేమన్నా? నాకు తెలిసి తెలియకపోయిన ఏజ్ లో పెళ్లి చేశారు అతనికి నాకు అలా. సరే ఇప్పటికైతే తెలిసింది కదమ్మా, 5 ఏళ్ళు అంటే మాక్సిమం అన్ని తెలుస్తాయి. 2-3 ఇయర్స్ కన్నా ఏదో ప్రాసెస్ లో కమిట్ అవ్వాలి డెఫినెట్ గా కదా. నువ్వు అలా చేస్తున్నావు అంటే, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే మరి మీ ఆయనకి అనుమానం రాక ఇంకేం వస్తుందమ్మా? ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరు లవ్ చేస్తున్నావు ఏంటి? లేదు మ్యామ్. అమ్మ డివోర్స్ ఎందుకు అడుగుతున్నావు? అతను రోజు మందు తాగొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు మ్యామ్. అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలా, ఆయన మీద కంప్లైంట్లు ఏం చెప్పాలా అని వెతుక్కుంటున్నావు నువ్వు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చి ఓన్లీ మీ ఆయనతో డివోర్స్ ఇప్పించాలని చెప్పేసి వచ్చావు. అలా కాదు మ్యామ్. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ విషయం? ఆ అబ్బాయి అంటే నాకు నచ్చట్లేదు, ఆ అబ్బాయితో పడట్లేదు, నాకు ఈ అబ్బాయి వద్దు అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా అసలు? లేదు మ్యామ్, తెలియదు. ఎందుకని వాళ్ళే కదా పెళ్లి చేసింది. అంటే తప్పు నీ వైపు ఏదో ఉండుంటది, అందుకే నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ వరకు వచ్చావు. చెప్పేస్తారులే ఇల్లు అని చెప్పి. లేదు మ్యామ్. కాదమ్మా, నువ్వు చెప్తే మొత్తం లిస్ట్ అంతా చాటబారెడ్ లిస్ట్ అతని గురించి చెప్పేసే. అనుమానం, తాగుతాడు, అమాయకుడు, దానివల్ల నువ్వు అతన్ని భార్యాభర్తల సంబంధం గురించి దగ్గరికి రానివ్వలేదు కాబట్టి 5 సంవత్సరాలు బట్టి మీకు పిల్లలు లేరు. ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? సార్ నాకు అసలు మందలవాటి లేదు సార్. సూపర్. కాదు ఇంకా ఏమైనా లిస్ట్, అమ్మాయి లిస్ట్ చెప్పనియండి. చెప్పు, ఇంకా చెప్పు. ఓన్లీ ఇదేనా రీజన్? అదేదో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే విడగొట్టేవాళ్ళు కదమ్మా. అమ్మ వాళ్ళకి తెలియదు మ్యామ్. ఎందుకు చెప్పలేదు అంటున్నా? నేను చదువుకునేటప్పుడు ఆ ఏజ్ లో పెళ్లి చేశారు. ఇంట్లో సిచ్యువేషన్ ఓకే, నీ ప్రాబ్లం ఇది అని చెప్పినా వాళ్ళు నమ్మరు కాబట్టి 5 ఏళ్ల నుంచి భరిస్తున్నాను అంటున్నావు. ఈ 5 సంవత్సరాలు నువ్వేమైనా తప్పు చేసావమ్మా? లేదు లేదు. ఏం తప్పు చేయలేదు. అతను అనుమానం పట్టమే కానీ ఏం తప్పు చేయలేదు. ఏ వ్యక్తితో అతను అనుమానం పడుతున్నాడు, ఎవరు ఏ ఆడది మధ్యవర్తిగా ఉందని అంటున్నాడు, ఏంటా కదా? మా పక్కింటి అతను నార్మల్ గా మాట్లాడినా కూడా అతను ఇలా అంటుండే. నార్మల్ గా ఏ సందర్భంలో మాట్లాడతారు మీరు? ఏమైనా కావాలంటే పక్కన వాటర్ వచ్చేటప్పుడు అతను వచ్చి అడగడం గట్రా చేసి ఇతను అనుమానిస్తాడు. అతను ఎందుకు వస్తాడు, ఎందుకు మాట్లాడతాడు. అతనికి పెళ్ళి అవ్వలేదా? పెళ్లి కాలేదు అతనికి. మళ్ళీ ఎవరు ఆడవాళ్ళు మధ్యవర్తిత్వం అనేది ఇంకొక అమ్మాయి ఉంటది. ఎక్కడ అమ్మాయి? పక్కన వాళ్ళు కూడా. ఆమె నేను క్లోజ్ గా ఉంటారు, వీళ్ళు యువతలు ఉంటారు. అతనితో మాట్లాడినప్పుడు ఈమె వచ్చి అతను చెప్పింది వచ్చి ఈమె చెప్తుందని చెప్పి అతను అలా అంటాడు. అతనికి ఎక్కడో ఒక చోట చిన్న అనుమానం లేకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతాడు? సరే నీ వర్షన్ ఇంతేనా? నువ్వు చెప్పాల్సింది ఇంతేనా? సరే మరి రాజుతో కూడా మాట్లాడదాం, అతను ఏం చెప్తాడు. నమస్తే రాజు గారు. నమస్తే మేడం. అదో మీ రాణి గారు, మీ శ్రీమతి గారు ఇవన్నీ చెప్తున్నారు, మరి ఏంటి అవన్నీ నిజమేనా? మేడం నాకు మందలవాటి లేదు మేడం. ఓకే. ఓ నాకు డౌట్, మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా? అమ్మాయి పేరు చూసి చేసుకున్నావా? రాజు రాణి కలిసి ఉంటదని అంతేనా? తనంటే తన ఫోటో ఫస్ట్ చూసినప్పుడే ఇష్టపడ్డాను. రాణి అన్నాకి ఇంకా ఇష్టపడ్డా. అదేం లేదు సార్. సరే పోలే అలా కలిసింది కొన్ని అంతే. ఇంకా చెప్పండి. కానీ రాణి ఇప్పుడు నీకు రాజు వద్దంటుంది. ఆవిడ దాన్ని కారణం పక్కింటి అతను. పక్కింటి అతనితో ఎఫ్ఐఆర్ ఉంది. ఇది కూడా మేము ఇలానే అనుమానిస్తూ ఉంటాడు. నువ్వు ఆయన చెప్పని. మేడం పెళ్ళై మాకు 5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఎప్పుడు కలవలేదు. ఆ పక్కింటి అతను ఎవరు కాదు మేడం, తను చదువుకున్న రోజుల్లో క్లాస్మేట్, వాళ్ళిద్దరు లవర్స్. అప్పటి నుండి నన్ను దూరం పెట్టడం, అసలు పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు అతను ఇంటికి వచ్చి వెళ్తాడు. ఆ విషయం మా పక్కింటి వాళ్ళు కూడా చెప్పారు. అతనేంటి పెళ్ళయి ఉందా లేకపోతే వాళ్ళ ఇల్లే అక్కడ ఫస్ట్ నుంచి? మా ఊరు అతను, ఈ అమ్మాయి చదువుకున్నప్పుడు ఒకే కాలేజ్ అంట వాళ్ళిద్దరు. ఓకే, అబ్బాయి మీకు ఫస్ట్ నుంచి పక్కింట్లోనే ఉన్నాడు. మీ పెళ్ళి అయినాక తెలిసింది ఈ అమ్మాయి పాత బాయ్ ఫ్రెండ్ అని. పాత బాయ్ ఫ్రెండ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.